రాబోయే రోజుల్లో టీడీపీ క్యాడర్ అంతా కూడా నారా లోకేష్ ను చంద్రబాబును కూడా వాళ్ళ మాట వినే పరిస్థితుల్లో లేదనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే, ఈ పరిస్థితులు చూస్తుంటే. ఇప్పుడు అందరికీ తెలిసిందేనండి, చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి రాజకీయాలకు దూరంగా ఉంటాడు. ఆయన కార్యకర్తలకు ఎప్పుడు చెప్పినా కూడా మీరు ఎప్పుడు కూడా పద్ధతిగానే ఉండండి, మీరు ఎప్పుడు కూడా మనం రాజకీయంగానే చేయాలి అనేది ఆయన తన శ్రేణులకు చెప్పేటువంటి హితబోధం. ఇక్కడ ఎట్లుందంటే వెదుటివాడి లాంగ్వేజు మన లాంగ్వేజు తేడాగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎదుటివాడి లాంగ్వేజు అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఇప్పటికి కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఆ లంబాసతో తిట్టినప్పుడు కూడా ఏమీ చేయలేకపోతే ఇంకా పార్టీ మూసేసుకోవడం మేలు. నేను చెప్తున్నా, ఇంకా కూడా పార్టీ శ్రేణులు రోడ్డుపైకి రాకుండా ఇటువంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పకపోతే ఇంకా మనము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమని కండు వేసుకుని తిరగడం కూడా శుద్ధ వేస్ట్. ఎంతంటే భరిస్తారండి, ఎంతని గౌరవిస్తారు ఎవరినైనా? చట్టాన్ని కూడా ఒక స్థాయిలో గౌరవిస్తున్నాం. మరి ఆయన మీద అయితే చర్యలు తీసుకోకపోతుంది, వీళ్ళ మీద పెరిగి చర్యలు తీసుకోకపోతుంది. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు క్యాడరు. రెడ్ బుక్ అంటూ ఆయన ఏదో చేస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. జిల్లాకు ఒకరున్నాడండి వైసీపీలో. గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు ఎలాగో, కృష్ణా జిల్లాలో పేర్ని నాని, అదేవిధంగా ఈయన జోగి రమేష్, నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి, తిరుపతి చిత్తూరుకి చెప్పనే అవసరం లేదు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, కడపలో ఆయన స్వయంగా ఆయన అవినాష్ రెడ్డి, అనంతపురంలో తోపుదుర్తి, కర్నూలులో జిల్లాకు ఒకరు ఉన్నారు. అయితే ఇట్లా జిల్లాకు ఒకరిని పెట్టి పోషించి వాళ్ళ ద్వారా ఈయన ఈ అరాచకాలు సృష్టిస్తున్నాడు.